కీర్తన గ్రంథము 30వ కీర్తన. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. అందరము ఒక్క మాటలాగా ఈ మాటను చదువుదామండి. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఈ ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ ఉదయకాల సమయంలో ఆరాధన కొరకై దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు ఈ మాటను ఆయన గుర్తు చేశాడు. ఆయన గుర్తు చేసిన మాట ఏంటంటే, ఆయన అన్నాడు, ఈ 5వ వచనంలో 2వ భాగములో ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే ముందుగా దేవుడి యొక్క రక్తం చేత కొనబడిన నీవు నేను కూడా ఆ ప్రభువుని ఆరాధించడానికి కావలసిన వాక్యాన్ని దేవుడి దగ్గర అడిగినప్పుడు ఆయన ఈ మాటను గుర్తు చేశాడనమాట. ఏంటంటే ఆయన దయ. ఈరోజు యేసు ప్రభువారి యొక్క దయ నీ ఎడల నా ఎడల ఆయన ఏ రీతిగా చూపించాడు, ఆయన దయ వలన మనమేమి కలిగి ఉన్నామో, ఆయన దయ చేత మనం ఏమి పొందామో ఆయన ద్వారా. ఎందుకంటే దేవుడి యొక్క దయ లేకుండా ఈ లోకంలో నీవు నేను కూడా ఆయన బిడ్డలుగా కానీ ఆయన కుమారులుగా కుమార్తెలుగా కానీ చేయబడలేము. కాబట్టి దేవుని యొక్క దయ ద్వారా మాత్రమే ఆయన కుమారులుగా మనం స్వీకరించబడతాం. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 6 కలిసి ఉన్నాయండి. ఈ 3 వచనాలు ఎట్లనగా, తన ప్రియుని యందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. చాలండి, ఆయన అంటున్నాడు, తన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా మనలందరినీ తన కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరించాలనుకున్నాడు ఆయన దయా సంకల్పము చొప్పున. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా రక్షించబడ్డాము, దేవుని పిల్లలుగా చేయబడ్డాము అంటే అది దేవుని యొక్క దయా సంకల్పమే, కానీ నీ వల్ల నా వల్ల కలిగినది అనేది ఏదీ కాదు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాము అంటే ఆయన దయా సంకల్పము. దేవుడు మన ఎడల ఆయన ఎలాంటి దయ కలిగిన వాడిగా ఉంటున్నాడు, ఆయన దయ వలన మనమేమి అనుభవిస్తున్నాము. ఈ రోజున దేవుని యొక్క దయ లేకుండా ఈ లోకములో ఏ మానవుడు జీవించలేడండి. ఎందుకంటే బైబిల్ గ్రంథములు అంటున్నాయి, అవన్నీ కూడా అంటే భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకుంటున్నాయట. సరే, మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము, అవి ఏ రీతిగా దేవుని వైపు చూస్తూ అవి ఏ రీతిగా దేవుని యొక్క దయను కనిపెడుతున్నాయి అంటే, నిజంగా దేవుడు వాటికి మరి ఆహారం అనుగ్రహించాలనండి. 104వ కీర్తన 104వ అధ్యాయము 27 వచనమండి. 104:27 వచనం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. సరే,
భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా దేవుని యొక్క దయ కొరకు కనిపెడుతున్నాయంట. అలాగే మానవుడిగా నీవు నేను కూడా ప్రతిరోజు దేవుని యొక్క దయ మన మీద ఉండడం అనేది అది ఎంతో గొప్ప ధన్యత అండి. ఎందుకంటే ఆయన అందరి ఎడల అలాంటి దయను చూపించలేదు. నా వ్యక్తిగత భాగాన్ని నేను చదువుతూ ఉంటే దేవుడు ఇలాగ చెప్పాడు ఆయన. సరే, మీకు ఆ మాటను కూడా చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవడిని బట్టి మిమ్మును మీరు కోసుకొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. ఎలయనగా మీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠితమైన జనము, మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరుచుకొనెను. దేవుడు ఎవరినైతే ఈ భూమి మీద నుంచి ఆయన రక్షించాడో, లేక ఆయన ఈ లోకము నుండి పాపము నుండి ఆయన వేరు చేశాడో, ఆయన వేరు చేసిన తర్వాత వేరు చేయబడిన వారు తన బిడ్డలుగా చేయబడి వారు ప్రతిష్ఠించబడిన వారు, అనగా పవిత్రపరచబడిన వారు. కాబట్టి వీరు పవిత్రమైన జీవితాన్ని జీవించాలట. ఇక్కడ ఎన్ని విషయాలు చెప్తాడో తెలుసా? నువ్వు రక్షించబడ్డావు కాబట్టి దేని ద్వారా మరలా నీవు అపవిత్రపరచబడ్డవనేది దేవునికి ఇష్టం లేదు. ఈ లోకములో చనిపోయిన వారిని బట్టి కానీ, బతికి ఉన్న వారిని బట్టి కానీ, వ్యాధిగ్రస్తుడైన వారిని బట్టి కానీ, ఈ భూమి మీద ఉన్న ఏ జీవరాశిని బట్టి కానీ నిన్ను నీవుగా అపవిత్రపరచుకొనకూడదు అనే విషయాన్ని తను ఏర్పరచుకున్న, లేక ఆయన ప్రతిష్ఠించుకున్న తన ప్రజలకు ఎంతో ఖచ్చితంగా దేవుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఆయన ఎందుకు అంటే, నేను భూమి మీద ఉన్న జనములన్నిటిలో నుండి నేను మిమ్మల్ని ప్రతిష్ఠించుకుంటుని గనుక మీరు ప్రతిష్ఠితమైన జనము. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను కూడా యేసు ప్రభువారికి కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాము అంటే మనందరము ప్రతిష్ఠించబడిన వారము, దేవుని కొరకు ఏర్పరచబడిన వారము. మనమేమీ సామాన్యులమేమీ కాదు. ఈ లోకములో దేవుడు ఎవరినైనా ఏర్పరచుకున్నాడు అంటే, ఎవరినైనా తన బిడ్డలుగా చేసుకున్నాడు అంటే వాళ్ళు ఎంతో ఉన్నతమైన వారు. అదేంటండి, వాళ్ళగా ఉన్నతమైన వారు అవుతారు అని మీరు అనవచ్చు. నిజమే. ఎందుకంటే మీకు ఎన్నోసార్లు చూపించాను. లూకాసు వార్త 14వ అధ్యాయంలో దేవుని దృష్టికి ఏదైతే ఘనమైనదిగా కనపడుతుందో అది మనుషుల దృష్టికి నీచముగా కనపడుతుంది. మనుషుల దృష్టికి ఏదైతే నీచంగా కనపడుతుందో అది దేవుని దృష్టికి ఘనమైనదిగా చేయబడుతుంది. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారిని ఈ లోకానికి ఎలా కనపడుతున్నారు అంటే వాళ్ళు చాలా నీచమైన వారుగా కనపడుతున్నారు. ఎంతో తక్కువ వారుగా కనపడుతున్నారు. వారు ఏమీ లేని వారుగా చేయబడ్డారని వారిని ఎంతో నీచాతి నీచంగా చూడాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుని దృష్టిలో వారు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అనేది వారు గుర్తిస్తలేదు. ఎందుకంటే భౌతికమైన నేత్రాలతో మనం చూసేటప్పుడు భౌతికమైనవే కనపడతాయి తప్ప ఆత్మీయమైనవి కనపడవు. మనం ఆత్మీయమైన నేత్రాలు తెరవబడినప్పుడే భౌతికమైనవి మూయబడతాయి, ఆత్మ సంబంధమైనవి కనబడతాయి. అందుకనే దేవుని బిడ్డలుగా నిజంగా నువ్వు రక్షించబడి నువ్వు మార్పు చెంది తిరిగి జన్మించిన వ్యక్తివైతే నీ మనోనేత్రాలు తెరవబడి ఉంటే ఎవరు దేవుని బిడ్డలు, ఎవరు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, అలాంటి వారితో నువ్వు సాంగత్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. అంతే కదా. మన భౌతికమైన నేత్రాలు తెరవబడినప్పుడు భౌతికంగానే మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఎలా చూస్తామంటే వాళ్ళకున్న అంతస్తును బట్టి, వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులు బట్టి, లోకములో వాళ్ళు కలిగి ఉన్న దాన్ని బట్టి మనం వారిని గౌరవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకవేళ లోకంలో
మనం ఎదుటి వ్యక్తులను గౌరవించాలంటే, వారిని సన్మానించాలి అంటే, వాళ్ళు ఏమీ లేనివారు అయ్యుంటే అలాంటి వారిని మనం గౌరవించం. కారణం ఏంటంటే, మనకు కనిపించేవి లోక సంబంధమైనవి కాబట్టి లోక సంబంధమైన వాటిని బట్టి వారు ఎవరైతే ఉన్నతమైన స్థానంలో ఉంటారో వారిని మాత్రమే మనం గౌరవించే వారికి ఉంటాం. నిజంగా ఆత్మ సంబంధులైతే లోకములో ఉన్న ఆస్తుపాస్తులు బట్టి, వాళ్ళు కలిగిన ఉన్నతమైన స్థితిని బట్టి వాళ్ళు ఏమీ కనపరిచేవారు కాదు. వాళ్ళకి ఎన్నుంటే మనకెందుకు? మనకు కావలసింది ఆత్మీయత. ఎవరైతే నిజముగా దేవుని యొక్క రక్తం చేత కడగబడి దేవుని బిడ్డలుగా చేయబడి ఎవరైతే దేవుని కొరకు యథార్థముగా జీవించగలుగుతున్నారో అలాంటి వారు దేవుని దృష్టిలో అంటే దేవుని బిడ్డలు అంటే రక్షించబడిన వారి దృష్టిలో చాలా గొప్పవారు. అందుకనే వీళ్ళ స్నేహం ఎప్పుడూ కూడా వారితోనే చేయాలనుకుంటారు. మీకు చూపించాను. ఈ భూమి మీద ఉన్న వారు అందరిలో నాకు ఎవరంటే ఇష్టమైన వారు అంటే, భూమి మీద ఉన్న దేవుని యొక్క భక్తులే నాకు ఇష్టమైన వారు అంటాడు ఆయన కదా. 16వ కీర్తనలో దావీదు మహారాజు, మీకు చాలాసార్లు చూపించాను ఆ మాటను. సరే, మరలా చూపిస్తాను మీకు. కీర్తన 16వ అధ్యాయము 2వ వచనం అండి. 2వ వచనం 3వ వచనం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. సరే, దావీదు మహారాజు ఎంతో గొప్ప ధనవంతుడైన మహారాజుగా చేయబడినవాడు. ఆయన అంటున్నాడు, నాకెవరంటే ఇష్టమైన వారు అంటే, భూమి మీద ఉన్న భక్తులే నాకు ఇష్టమైన వారు, దేవుని బిడ్డలనే వారే నాకు ఇష్టమైన వారు. అందుకనే నా సహవాసము, నా సాంగత్యము, నా బంధుత్వము వారితోటి మాత్రమే నేను ఉంటాను. వాళ్ళే నాకు ఇష్టమైన వారు. ఎందుకో తెలుసా? లోకంలో వాళ్ళకి డబ్బు లేకపోవచ్చు, లోకములో వాళ్ళు ఉన్నతమైన స్థితిలో లేకపోవచ్చు, లోకములో వారు పేదవారుగా ఉండొచ్చు, కానీ ఆత్మీయ స్థితిలో వాళ్ళు చాలా గొప్ప స్థానంలో ఉన్నవారు. అందుకనే దేవుని బిడ్డలు అనేవారు వాళ్ళ ఆత్మీయ స్థితిని చూసి వాళ్ళతో సాంగత్యం చేస్తారే తప్ప భౌతికమైన స్థితిని చూసేవారు కాదు. ఎందుకంటే ఈ లోక సంబంధంగా ఉన్నవేవి కూడా శాశ్వతమైనవి కావు. మన కంటికి కనిపించేవన్నీ ఒకరోజు నాశనం అయిపోతాయి. అందుకని అంటారు, ఈ రోజుల్లో చూడండి, ఎంతో ఒకప్పుడు గొప్పవాళ్ళు అన్నవారు ఈరోజు ఏమీ లేని భేదవారుగా మారిపోయారు. ఒకప్పుడు భేదవారుగా ఉన్నవారు ఈరోజు గొప్పవాళ్ళు అయిపోయారు. అంటే ధనము శాశ్వతమైనది కాదు, కిరీటము శాశ్వతమైనది కాదు. అంటే ఈ లోకములో మనం సంపాదించింది ఏదైనా సరే అది ఏది శాశ్వతంగా ఉండిపోయేది కాదు, అదేది శాశ్వతమైనది కాదు. కొన్ని రోజులు మనతో ఉంటాయి, కొన్ని రోజులు మన నుంచి దూరం అయిపోతాయి. అందుకనే మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆ మనిషిని బట్టి మనం గౌరవం ఇవ్వాలి తప్ప వాళ్ళ స్థితిని బట్టి గౌరవం ఇవ్వద్దు. వాళ్ళు వేసుకున్న బట్టలు బట్టి, వారు వేసుకున్న బంగారాన్ని బట్టి, వారు వేసుకున్న ఆస్తిని, వారికున్న ఆస్తిని బట్టి, వారికున్న పేరు ప్రఖ్యాతులు బట్టి ఇవి కాదు మనకు కావాల్సింది. వీటిని చూడొద్దు. ఒకవేళ వీటిని చూసామంటే ఒకప్పుడు అవి లేవనుకోండి, వాళ్ళతో స్నేహం చెయ్యం. ఒకప్పుడు నీతో నేను ఎందుకు మేము ఉన్నామంటే ఏదో మీరు కలిగిన వాళ్ళు కాబట్టి మీతో ఉన్నాం. ఇప్పుడు మీ దగ్గర మీరు ఏదైనా లేనప్పుడు మీతో ఎందుకు ఉండాలి మేము? ఇది మనిషి యొక్క స్థితి. మానవుడు ఇలాంటి లక్ష్య పెడతాడు. దేవుని బిడ్డలు ఎలాంటి లక్ష్య పెడతారో తెలుసా? అసలు లోక సంబంధమైన దేన్ని బట్టి లక్ష్య పెట్టరు. నీ ఆత్మీయ స్థితి. నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే నిజంగా నువ్వు దేవుడికి ప్రతిష్ఠించబడిన వ్యక్తివి. ఆ విలువ ప్రతిష్ఠించబడిన వారికి మాత్రమే అర్థమవుతుందండి. అంటే దేవుని బిడ్డలుగా చేయబడిన వారికి మాత్రమే అర్థమవుతుంది. అందుకని ఈరోజు నువ్వు నేను కూడా దేవుని యొక్క దయ వలన, దేవుని యొక్క కనికరము వలన మనము నీవు నేను రక్షించబడ్డాము, నీవు నేను దేవుని పిల్లలుగా చేయబడ్డాము. అందుకని అంటాడు, దేవుని యొక్క కనికరము ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డామంట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తీతునకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతునకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తీతునకు రాసిన
పత్రిక, తీతునకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనమండి. 4-5 వచనాలు. 4-5 వచనాలు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఈరోజు నువ్వు నేను కూడా రక్షించబడ్డాము అంటే, నీవు నేను కూడా దేవుని బిడ్డలుగా చేయబడ్డాము అంటే అది దేవుని యొక్క దయ. ఆయన దయా కనికరము చెప్పునే నీవు నేను రక్షించబడ్డామే తప్ప ఇంకంతకంటే మరొకటి దేన్ని బట్టి కాదండి. అందుకనే ఆయన దయా కనికరము చెప్పున నిన్ను నన్ను దేవుడు ఆయన రక్షించి పాపము నుండి శాపము నుండి విడిపించి నిన్ను నన్ను నీతిమంతులుగా చేశాడు ఆయన. అందుకనే ఈరోజు ఆయన అంటున్నాడు, నా దయ నీ ఎడల ఎలాగున్నది అనేది నువ్వు గుర్తించు. ఈ భూమి మీద ఎంతోమంది ఉండగా నేను ఎందుకు నిన్ను కరుణించాను, నేను ఎందుకు దయదలిచాను? నా దయ ఎవరి మీదైతే ఉంటుందో వారిని మాత్రమే నా బిడ్డలుగా చేసుకోగలుగుతాను. వారు మాత్రమే నాకు ప్రతిష్ఠించబడిన వారు. ఇంక ఈ భూమి మీద ఉన్న వారు ఎవ్వరు కూడా ఆయనకి ప్రతిష్ఠితమైన జన్మగా చేయబడలేరు. ఈరోజు నువ్వు నేను కూడా ప్రతిష్ఠితమైన దేవుని బిడ్డలుగా చేయబడ్డాము అంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఈ ఆకాశమును భూమిని భూమి మీద ఉన్న సమస్తాన్ని సృష్టించిన వాడు. అలాంటి దేవుడికి నీవు నేను ఒక కుమారుడిగా కుమార్తెగా చేయబడ్డాము అంటే మనకి ఎంత ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఆయన బిడ్డలుగా చేయబడ్డాము అంటే ఆ దేవునికి మనం ఎంత రుణస్థులమై ఉన్నాము. కాబట్టి దేవుడి దగ్గర కనిపెట్టిన మేరకు దేవుడు ఆయన జ్ఞాపకం చేసిందంటే, నా దయ మీ ఎడల ఎలాగో చూపించాను. ఒకవేళ నా దయే కానీ మీకు లేకపోయి ఉంటే ఈరోజు మీరు నా పిల్లలుగా కానీ నా కుమారులుగా కుమార్తెలుగా కానీ చేయబడేవారు కాదు. మీరు ఈ లోకంలో అపవాది యొక్క సంతానముగానే ఉండిపోయి నిత్య నరకానికి పాత్రులవ్వలసిన వారు. అందుకనే మన దేవుడు దయాదాక్షిణ్యములు కలిగిన వాడట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 103వ కీర్తన గ్రంథము 103వ అధ్యాయంలో ఈయన అంటాడు, ఆయన దయాదాక్షిణ్యములు కలిగిన వాడు కాబట్టి ఆయన మనకి ఏం చేశాడో ఒక మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి. సరే, చూపిస్తాను ఆ మాటను. 103వ కీర్తన 8వ వచనము. 103వ కీర్తన 8వ వచనం అండి. యెహోవా దయాదాక్షిణ్యముల పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. చూసారా, మన దేవుడట దయాదాక్షిణ్య పూర్ణుడట. దయకి దాక్షిణ్యానికి సంపూర్ణుడైన మాట. దయాదాక్షిణ్యములు కలిగిన వాడు అంటే నేనంటాను, దయాదాక్షిణ్యములు అంటే చాలామంది అంటారు, మనం ఎవరికైనా అంటే మనం ఎవరికి దయ చూపిస్తాం? మనం ఎవరికి దయ చూపిస్తాం? ఎవరికి చూపిస్తామండి? బేదలైన వారికి, ఇంకా కష్టములో ఉన్నవారికి, ఏ ఆధారము లేని వారికి. అంతేనా? మనం ఎవరికైనా దయ చూపించాలంటే మనకంటే దీనస్థితిలో ఉన్న వాళ్ళకి దయ చూపించాలి, కానీ మనకంటే ఎక్కువ స్థితిలో ఉన్న వాళ్ళకి దయ చూపిస్తేనే ఏమంటారు? నా మీదేమి నువ్వు జాలిపడక్కర్లేదులే అమ్మా అంటారు. నాకేమి నువ్వు దయ చూపక్కరొద్దు అంటారు. ఎందుకంటారు? అంటే నువ్వు చూపించే దయ నాకేమీ అవసరం లేదు, నీకంటే నేనే బాగున్నాను, నీ దయ నాకెందుకు అంటారు. అంతేనా? మనమే దేని స్థితిలో ఉండి ఇంకొకరు దయ చూపించాలనుకుంటే వాళ్ళేమంటారు? మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు, చాలే ముందు నువ్వు చూసుకొని ఇది నాకేమి నువ్వు దయ చూపించకూడదు అంటారు. నిజమే కదా? ఈరోజు దేవుడు కూడా ఆయన ఏమంటాడంటే, నేను మీ ఎడల దయాదాక్షిణ్యములు పూర్ణుడను, నేను దయ చూపించాను మీకు. ఒకవేళ నా దయగానే మీకు లేకపోయి ఉంటే నిజంగా మీరు ఈ స్థితిలో ఉండేవారు కాదు.
అందుకని అంటాం కొన్నిసార్లు మనం దేవుని నమ్ముకోవడం వల్ల కొన్నిసార్లు ఎన్నో వాటిని మనం చాలా బిగబడేసుకుంటాం. అంటే అలాగో చెప్తాను, దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల మన కోపాన్ని చంపేసుకుంటాం. కొన్నిసార్లు మన కోపం వచ్చినా ఎలాగైపోయిందో తెలుసా, నేను దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల అయిపోతుంది, దేవుణ్ణి నమ్మకపోతే చెప్తుంది నీ సంగతిని అంటారు. ఏం చెప్తారట, దేవుణ్ణి నమ్మడం వల్ల మనం ఏమైపోతున్నాం, కొన్ని బిగబట్టుకుని బతకవలసి వస్తుందన్నమాట. ఎందుకు మనం అలాగైపోతున్నాం అంటే, రక్షించబడిన వారు అలాంటివి చేయకూడదు, అలాంటివి చేస్తే ఇప్పుడు ఏమంటారు, నువ్వేం దేవుడు బిడ్డవి, నువ్వెలా చేస్తే ఇంకేంటి అంటారు. అంటే దేవుడు దయ వలన మనం ఏమయ్యో తెలుసా, అనేకమైన చెడు వాటిని వదిలిపెట్టవలసి వచ్చింది. నిజంగా ఆ దేవుని యొక్క దయ మన ఎడల ఉంది కాబట్టి మనల్ని ఆ దేవుడు మన చెడు అలవాట్లన్నిటి నుండి, మన చెడు తలంపులన్నిటి నుండి, మన పాపములన్నిటి నుండి విడిపించాడండి. అందుకని దేవుడు అంటాడు, ఆయన నేను దయాదాక్షిణ్యంలో పూర్ణుడు కాబట్టి నా దయ్యం మీకు ఉండడం వల్ల మీరేమయ్యారు అంటే ఈ లోక సంబంధమైన పాపము నుండి వేరు చేయబడిన వారు, ఈ లోక సంబంధమైన పాపము నుండి వేరు చేయబడిన వారు. అందుకని దేవుడు నీ ఎడల నా ఎడల కూడా దేవుడు ఎంతో దయ కలిగిన వాడు. ఆయన దయా కనికరములు చెప్పునే, ఆయన దయా సంకల్పము చెప్పునే యేసుక్రీస్తు ద్వారా నీవు నేను ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడ్డాం. ఒకవేళ నిజంగా ఆయన దయ మానవుడి ఉండుంటే నీవు నేను కూడా రక్షించబడలేని వారిగానే ఉండిపోదుము. ఒకవేళ రక్షించబడకుండా కానీ లోకంలో ఉంటే మనం ఎలా ఉండేవారం అంటే, మన శరీర సంబంధమైన ఆశలు తీర్చుకొనుచు శరీర సంబంధమైన మనుషుల్లాగే మనము జీవించేవారము. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు ఇలాగూ ఆయన జ్ఞాపకం చేశాడు. మీకు చూపిస్తాను. 2వ అధ్యాయము 4-5 వచనాలండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమే ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూసారా, ఆయన అంటున్నాడు, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆయన ఏం చేశాడు అంటే, మనలను మన అపరాధముల చేతను మన పాపముల చేతను చచ్చిన వారమైనప్పుడు సైతము, మన స్థితి అలాంటిది. యేసు ప్రభువారు మన ఎడల దయ చూపించకముందు మనం ఎలా ఉండేవారం అంటే, మనం మన అపరాధముల చేత మనం పాపముల చేత చచ్చిన వారము. అంటే ఎంత చెడు జీవితాన్ని జీవిస్తున్నాము అంటే, ఎంత చెడు బ్రతుకును బ్రతికాము అంటే, ఒకప్పుడు యేసు ప్రభువారిని ఎరగక ముందు మన జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఎంత కంపు కొడుతూ ఉంటుందో, అంటే ఎంత చెడు జీవితమో దాన్ని చూసినప్పుడు మనకే అసహ్యత పడుతూ ఉంటుంది అన్నమాట. నేనైనా ఇలాగ మారాను, నేనైనా ఈరోజు ఈ స్థితిలోకి వచ్చాను, ఒకప్పుడు నా స్థితి అలాంటిది, ఒకప్పుడు నేను అలాంటి స్థితిలో ఉండే వ్యక్తిని దేవుడు నన్ను దయా సంకల్పము చెప్పున ఆయన నన్ను రక్షించాడు అంటే నీ పాపముల నుండి విడిపించాడు. కీర్తనకారుడైన దావీదు ఈ మరొక మాట అంటాడు, మీకు చూపిస్తాను. 86వ కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనమండి. 86:5 వచనమండి. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడువు, నీకు మొరపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయము గలవాడవు అన్నాడు. ప్రభువా, నీవు దయాళుడవు. ఆ దేవుడు ఎందుకు దయాళుడట? క్షమించడములో దయాళుడట. సరే, నిజంగా దేవుడు నీ ఎడల నా ఎడల ఆయన ఎంత దయ చూపించాడో, ఆయన దయ చూపించడం వల్లే మనం క్షమించబడ్డాం. ఒకవేళ ఆయన దయను చూపించకపోయి ఉంటే నీకు నాకు ఈ క్షమాపణ కలిగేది కాదండి, ఈ రక్షణ కలిగేది కాదు, ఈ పాప విమోచన దొరికేది కాదు. కాబట్టి ఆయన అంటున్నాడు, దయ కలిగిన దేవుడు నీ ఎడల నా ఎడల ఆయన దయ చూపించాడట.
ఏ స్థితిలో ఉన్నప్పుడు దయ చూపించాడు అంటే, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము, మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము కూడా, అంటే చనిపోయినప్పటికీ కూడా, అంటే చనిపోవడం అంటే ఏంటంటే ఆత్మ సంబంధంగా మనం మరణించిన స్థితిలో ఉన్నవారము. చచ్చిన వారు అనగా వారు ఎలాగున్నారు అంటే, వారి యొక్క జీవితముల నుంచి దుర్వాసన కొట్టేదన్నమాట. అందుకని ఒక చనిపోయిన ఒక శవాన్ని ఎంతకాలం మనతో ఉంచుకోగలం? ఒకవేళ చచ్చిపోయిన వ్యక్తిని, ఒక చచ్చిపోయిన శవాన్ని మన దగ్గర ఎంతసేపు ఉంచుకుంటాం? ఒక రోజు ఉంచుకుంటాం. పూర్వకాలంలో అయితే ఒక్క రోజు కంటే ఇంకెక్కువ ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడు ఇంతేం ఉండేది కాదు కదా. అప్పుడు ఐస్ కూడా దొరికేది కాదు పెట్టడానికి. అప్పుడు ఐస్ కూడా ఏముండేది కాదు. రాత్రి చచ్చిపోతే పొద్దుడికి ఆ మధ్యాహ్నం లోపల తీసుకుపోయేవారు. ఎందుకంటే 24 గంటల కాకముందే ఆ శరీరముల నుంచి దుర్వాసన వచ్చేసేది. ఈ రోజుల్లో ఒకప్పుడు ఐస్ పెట్టి అలా ఉంచడం వల్ల ఒక రోజున్నర సేపు ఉంచేవారు. ఈ రోజుల్లో ఇప్పుడు ఫ్రీజర్ బాక్సులు వచ్చేసాయి కాబట్టి కనీసం 5 రోజులు, 6 రోజులు, 7 రోజుల దాకా ఉంచుతున్నారు. 5 రోజులు, 6 రోజుల నుంచే బాడీని కూడా, ఒకవేళ 6 రోజులు అంటే 2 రోజులు దాటిందంటే ఆ బాడీని ఇంక ముట్టుకోకూడదన్నమాట. ఎక్కడ ముట్టుకుంటే అక్కడ పాట్లు ఊడొచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఐస్ వల్ల గడ్డ కట్టేసి మీరు దాని మీద ఎక్కడ మనం పట్టుకుంటే చాలు అక్కడ చర్మం అలా లేసిపోద్ది అన్నమాట. ఇక చచ్చిపోయిన ఇక శరీరం ఏమైపోతుందంటే అది రోజు రోజుకి తన శరీరం కుళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. నువ్వెంత దాసినా అది చెడిపోతూనే ఉంటుంది అన్నమాట. అలాగే ఒకప్పుడు నా జీవితము కూడా, అంటే యేసు ప్రభువుని ఎరగక ముందున్న జీవితం ఎలాంటిదంటే పాప సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న మన జీవితము, మన శరీరములో నుండి ఈ పాప సంబంధమైన దుర్వాసన, చచ్చిన వారమైనప్పుడు సైతము కూడా, అంటే చచ్చిన వారి యొక్క శరీరములో నుంచి ఎలాంటి చెడు వాసన అయితే బయటికి వెళుతుందో అలాంటి చెడు స్వభావం కలిగిన మనము మన గురించి లేక మన దగ్గర ఇలాంటి చెడు లక్షణాలు కలిగిన వారమైనప్పటికీ కూడా దేవుడు మన ఎడల ఆయన దయ చూపించాడు ఆయన. అందుకనే దేవుడు అంటున్నాడు, మనమేమి దేవుని యొక్క దయను పొందడానికి మనమేమి పాత్రులమేమీ కాదు. నిజంగా మానవుడిగా నీవు నేను కూడా ఆ దేవుని యొక్క దయ పొందడానికి మనం పాత్రులము కాదండి. అందుకని అంటాడు ఆయన, మానవుడి ఎడల ఆయనకున్న ప్రేమ లేక ఆయనకున్న దయ, దాని ద్వారానే నీవు నేను కూడా రక్షించబడ్డాము. మానవుడి ఎడల ఆయనకున్న దయ ఎంతో గొప్పది. కాబట్టి ఆ దయ కలిగిన దేవుడు ఏం చేశాడు అంటే మనలను క్షమించాడండి. మనలను క్షమించాడు. ఎలాంటి వారిని క్షమించాడు అంటే క్షమాపణ పొందడానికి కూడా అర్హత లేనివారు మనం, క్షమించు అని అడగడానికి కూడా అర్హత లేని వారము. ఎందుకంటే దేవుడికి అంత దూరస్తులము, దేవుడికి అంత విరోధమైన పాప జీవితాన్ని జీవించిన వారము. అలాంటి వారిని సైతము కూడా దేవుడు మనల్ని ప్రేమించాడండి. అందుకే దేవుడు అంటున్నాడు ఆయన, నేను ఎంత దయ కలిగిన వాడును అంటే అసలు నేను క్షమించడానికి మీకు ఏమాత్రము కూడా అర్హత లేని మిమ్మల్ని నేను క్షమించాను. నేనెంత దయ కలిగిన వాడిని అంటే నా దయ ఎంత గొప్పదంటే మీరు చేసిన పాపములను బట్టి కానీ మీరు చేసిన అపరాధములను బట్టి కానీ నేను మిమ్మల్ని క్షమించడానికి మీరు ఎటువంటి అర్హత లేనివారు. ఆయనను దేవుడు తన దయా సంకల్పము చెప్పున ఆ దేవుడే మనల్ని క్షమించాడండి. ఆ దేవుడే మనల్ని క్షమించాడు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను ఎంత దయ కలిగిన వాడిని అంటే నా దగ్గర నువ్వు క్షమాపణ పొందడానికి కూడా అనర్హుడవే, నువ్వు క్షమించబడ్డానికి కూడా అర్హత లేని వ్యక్తివే. కారణం ఏంటంటే నువ్వు చేసిన పాపములు అలాంటి పాపాలు. కాబట్టి దేవుడు క్షమించలేడనమాట. క్షమించడానికి వారికి ఎటువంటి అర్హత కూడా లేదన్నమాట. మీరు బైబిల్ గ్రంథంలో కొంతమందిని మీకు చూపిస్తాను. దేవుడు వీళ్ళ గురించి ఏం చెప్పాడో చూపిస్తాను.
ద్వితీయోపదేశకాండములో దేవుడు కొన్ని విషయాల్ని ఇశ్రాయేలు ప్రజలకు ఆయన మరి కొన్ని సంగతుల గురించి ఆయనకు బోధిస్తూ వస్తున్నప్పుడు వారికి ఇలాగ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను మీకు. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనమండి. 23:3 అమోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడూను యెహోవా సమాజములో చేరకూడదు. ఏలేం పాపం చేశారు? దేవుడు దయా కనికరములు కలిగినవాడు కదా, అందరినీ ఆయన ప్రేమించేవాడు కదా. కానీ వీళ్ళ గురించి ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్తున్నాడంటే, మోయాబీడే కానీ అమోనీయుడే కానీ ఎప్పటికీ ఇశ్రాయేలు యొక్క జనాంగంలో చేరకూడదు. ఒకవేళ 10 తరాలు గతించిపోయినప్పుడు కూడా వాళ్ళు ఎవరు కూడా చేరకూడదు. ఎప్పటికీ వారు నా సంతానంలో చేరపడకూడదు. ఎందుకు అలా చేశాడు వారిని? వాళ్ళ చేసిన పాపము. వాళ్ళేం పాపం చేశారు? ఈ అమోనీయులు మోయాబీలు ఎవరి సంతానము? లోతు యొక్క సంతానము కదా. పెద్ద కుమార్తె రెండవ కుమార్తె వీళ్ళిద్దరినీ కన్నారు. తన తండ్రితో సంతానం కలిగారు వీళ్ళు. ఇలాంటి వారిని ఎప్పటికీ వాళ్ళు చేసింది తప్పే. ఇప్పుడు సొంత తండ్రితోటే పిల్లల్ని ఎందుకు కన్నారు అంటే ఇంకక్కడ ఏ పురుషుడు లేడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి సంతానం ఎలా కలగాలి అనుకున్నారంటే తన తండ్రి చేతే వాళ్ళ సంతానం కనాలనుకున్నారు. అలాగే వీరు సంతానాన్ని కన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకా పరిస్థితులు వాళ్ళకి ఇంకా అనుకూలించలేదు. కానీ వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు తప్పు చేస్తుంటే పిల్లలేం తప్పులు చేశారు. మరి వీళ్ళెందుకు దేవుడు క్షమించలేదు? అలాంటి సంతానం అనేది ఎప్పటికీ నా జనాంగంలో చేర్చబడకూడదు. చూసారా, కొంతమందికి దేవుని బిడ్డలయ్యే ఆధిక్యత ఆయన కలిగించలేదు. మీరు చూడండి, ఇంకొకరు కూడా చూపిస్తాను మీకు. వారులాగంటాడంటే వారు ఈ భూమి మీద ఉన్న వీళ్ళతో ఎప్పటికీ సాంగత్యం చేయొద్దన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఈ అమాలేకీలు భూమి మీద ఉండకుండా మీరు తుడిచిపెట్టేయాలా, వాళ్ళందరినీ చంపేయండి, అమాలేకీలను మాత్రం మీరు ఎప్పుడూ కరుణించొద్దు అన్నాడా? నిర్గమాకాండము ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పినప్పుడు ఈ అమాలేకీలు చాలా దుర్మార్గులు, వీరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు క్షమించకూడదు, వీరిని చంపేయండి అని దేవుడు వారికి చెప్పాడు. సరే, ఆ మాట మీరు చూపిస్తాను. 17వ అధ్యాయము, నిర్గమాకాండము 17వ అధ్యాయము 14వ వచనమండి. 17-14 నిర్గమాకాండము 17వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తుగా తుడిచివేయదును గనుక. చూసారా, ఆకాశము క్రింద నుండి వాళ్ళ పేరే భూమి మీద తుడిచేస్తాడట. అంటే ఇంకా వాళ్ళతో చెప్పాడు, ఇశ్రాయేలు చెప్పాడు, ఇంకా కొద్ది కాలానికి అమాలేకీడు అన్నవాడే భూమి మీద ఉండడు, వాళ్ళ సంతానాన్ని నేను తుడిపి పెడేస్తున్నాను. ఏం దేవుడు వాళ్ళేం పాపం చేశారండి? ఒకవేళ తప్పు చేస్తుంటే దేవుడు ఏం చేయాలా? క్షమించగలిగిన వాడు కదా. మరి ఎందుకు దేవుడు క్షమించలేదు? దేవుని యొక్క దయాదాక్షిణ్యములు పొందడానికి ఆయన ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. కొన్నిసార్లు మన మనసులాగా పెద్ద తెలుసా, కొంతమందిని మనం క్షమించం.
కొంతమంది విషయంలో కానీ మన మనసు ఏమైపోద్ది, కఠినమైపోద్ది అనమాట. ఎందుకు అలా కఠినమైపోద్ది? ఎందుకు కఠినమైపోద్ది? కొంతమందిని మనం చూసినా, కొంతమంది మీద మనకున్న ఆ యొక్క మనసును బట్టి, ఆ ద్వేషాన్ని బట్టి కానీ ఎంత మాత్రం కూడా క్షమించడానికి ఇష్టపడం. కారణం ఏంటంటే మన మనసు వారి విషయంలో అంత రాయిలాగా మారిపోద్ది అనమాట. ఎందుకు మారిపోతున్నారు? వాళ్ళంటే వీళ్ళకి ఇష్టం లేకపోవడం వల్ల, వాళ్ళు చేసే పనులంటే వీళ్ళకి ఇష్టం లేకపోవడం వల్ల అలాగా ఒక వ్యక్తిని మనం క్షమించలేము. దేవుడు కూడా ఆ అమోనీయుడే కానీ, మోయాబీడే కానీ, అమాలేకీయుడే కానీ ఇశ్రాయేల్ ప్రజలతో ఎప్పటికీ కూడా సాంగత్యం చేయకూడదు. వాళ్ళు వీళ్ళలోనికి రాకూడదు. అదే చెప్పాడు. మీరు అమోనీయుడే కానీ, మోయాబీనే కానీ ఎప్పటికీ వారి సంతానంతో మీరు కలవకూడదు. వాళ్ళు అపవిత్రమైన జనాంగం, వారిని మీతో కలియనివ్వకూడదు అని ఖచ్చితంగా వారికి జ్ఞాపకం చేశాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మరి నీవు నేను కూడా దేవుని యొక్క దయాదాక్షిణ్యమును పొందడానికి మనమేనా యోగ్యులమా? దేవుడు అంటాడు, ఆయన పేరెత్తడానికి కూడా మనకు అర్హత లేని వారన్నమాట. ఆయన ప్రభువాన్ని పిలవడానికి కూడా మనకు యోగ్యత లేని వారన్నమాట. సరే, ఈ 2 మాటలు మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం అంటాడు, అసలు నా దగ్గరికి రావడానికి కానీ, నా పేరెత్తడానికి కానీ మీకు ఆ అర్హతే లేదు అంటాడు ఆయన. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయంలో ఇక్కడ ఈ యొక్క యెషయా ఇశ్రాయేల్ ప్రజల గురించి ఆయన చెప్తూ ఒక మాటను ఆయన అంటున్నాడండి. ఆయన ఏమన్నాడంటే, ఆయన అంటాడు, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? 12వ వచనమండి, 1:12. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? అసలు నా ఆవరణాన్ని త్రొక్కడానికి కూడా మీకు అర్హత లేనివారు. అది ఎందుకు వాళ్ళకి ఆ అర్హత లేదు అంటే, వారు ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు గాయములతో నిండిపోయిన వారు, అపవిత్రమైన పరిస్థితిలో ఉన్నవారు. ఇలాంటి వారు ఎప్పుడు కూడా దేవుని యొక్క మందిరపు ఆవరణమును త్రొక్కడానికి వీరికి అర్హత లేదు. సరే, చూపిస్తాను. ఇప్పుడు మనం చదివాం కదా, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో దేవుని యొక్క జనాంగములో కానీ, దేవుని యొక్క సమాజములకు కానీ వీళ్ళు ఎప్పటికీ చేర్చబడకూడదట. 23వ అధ్యాయము 1-2 వచనాలండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 1-2 వచనాలు. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 1-2 వచనాలు. గాయము నొందిన వృషణములు గలవాడే కానీ, మర్మంగము కోయబడిన వాడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు. కుండు యెహోవా సమాజములో చేరకూడదు. వానికి 10వ తరం వాడైనను యెహోవా సమాజములో చేరకూడదు. చూసారా, దేవుని యొక్క మందిరములోనికి చేరకూడదట ఇలాంటి వారు. అంటే గాయములు నొందిన వాడే కానీ. ఏంటి గాయము? ఈ గాయం గురించి దేవుడు ఏ గాయాల గురించి చెప్తున్నాడు అంటే, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకి శరీర సంబంధమైన కొన్ని గాయాలు ఉండేవి. మీకు లేవి కాండంలో చెప్తాడు, ఎవరి శరీరం మీదైనా ఒక పొక్కు కానీ, ఒక కురుపు కానీ, ఒక గెడ్డ కానీ వాళ్ళ శరీరం మీదకి వచ్చినప్పుడు అవి తగ్గకుండా పెరుగుతూ ఉంటే అలాంటి మనుషుల్ని సమాజంలో నుంచి బయటికి గెంటేయాల. ఎందుకంటే వాడు రోగము కలిగిన వాడు. ఇలాంటి రోగము కలిగిన వాడు జీవితంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క మందిరపు ఆవరణములోనికి రాకూడదు. రెండవదిగా, మర్మంగము కోయబడిన వాడే కానీ, లింగ భేదాన్ని చూపించే ఆ రెండింటిని, ఆ భేదములు స్త్రీ అయినా పురుషుడైనా, వాళ్ళకి అలాంటి విషయాల్లో వారు ఏమాత్రము కూడా అలాంటి అవయవాలు లేని వారు కానీ దేవుని యొక్క సమాజములోనికి చేరకూడదట. ఎందుకంటే వారు అపవిత్రమైన వారు. వాళ్ళు ఎప్పటికీ దేవుని యొక్క సమాజములోనికి చేరకూడదు. చూడండి,
ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మరి నా ఆవరణను తొక్కడానికి నువ్వు ఎలాగొచ్చావు? ఆనాడు శరీర సంబంధమైన గాయాలు నొందిన వారైతే నా దగ్గరికి రావద్దని చెప్పాను, కానీ ఈరోజు మీరెవరో తెలుసా? ఆత్మ సంబంధమైన గాయాలు పొందినవారు. అంటే పైకి బాగున్నావు, లోన మాత్రం భయంకరమైన వ్యాధితో నువ్వు ఉన్నావు. అందుకనే బైబిల్ గ్రంథంలో అని అంటాడు, ఏమంటాడు తెలుసా? ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, అవి కట్టబడలేదు, పెండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. కాబట్టి అలాంటి వ్యాధిగ్రస్తుణ్ణి దేవుని యొక్క మందిరములోనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు. అందుకని అంటాడు, పాపము చేసిన వాళ్ళెవ్వరూ కూడా దేవుని యొక్క మందిరములో అడుగుపెట్టే ఆధిక్యత లేదు. దేవుని మందిరములోకి వచ్చే ఆధిక్యత వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు సమాజమునకు వెలుపల ఉండవలసిన వారు. దేవుని యొక్క మందిరములోకి ఎవరైనా రావాలి అనుకుంటే వారు పరిశుద్ధమైన వారైతేనే రావాలి. అపవిత్రమైన మనసు కలిగిన వారు ఎవరైనా అయితే వాళ్ళు ఖచ్చితంగా అగ్ని వారిని అక్కడే కాల్చివేస్తూ ఉంటుందన్నమాట. అందుకని కదా మోషే దినాలలో 250 మంది ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలైన వారిని అందరినీ కూడా దేవుడు ఆకాశముడి అగ్ని తీసుకుని వచ్చి వారిని అందరినీ కాల్చేశాడు. దేవుడు, మేము పరిశుద్ధులమే, మేము ఈ పని చేయగలుగుతాము, మేము ఎలా ఉండగలుగుతాము, మీరైనా చేయగలరు, మేము చేయలేమా అనే పరిస్థితికి వచ్చినప్పుడు, అయితే మీరు పరిశుద్ధులే అంటున్నారు కాబట్టి రేపు నా మందిరంలోనికి వచ్చి మీరు ధూపం వేయండి, మీరు పరిశుద్ధులు అంటున్నారు కదా, నిజంగా మీరు పరిశుద్ధులైతే నాకు ధూపం వేయండి. మీరు పరిశుద్ధులా కారా నేను తీర్మానం చేస్తాను. ఆ 250 మంది తన బంగారు ధూపార్తుల చేత పట్టుకొని వాటిలో నిప్పులు పట్టుకొని సాంబ్రాణిని పట్టుకొని దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి ధూపం వేయాలనుకున్నారట. ఆ 270 మంది కూడా దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించగానే ఆకాశం అగ్ని దిగి వచ్చి ఆ 250 మందిని కూడా దేవుని యొక్క మందిరంలోనే కాల్చేసింది. అక్కడే కాల్చేసింది. 250 మంది కూడా కాలిపోయారు, చచ్చిపోయారు. సమాజం భయపడిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఏడవడం మొదలు పెట్టేశారు. మోషే నువ్వేం చేస్తావో తెలుసా? 270 మంది ఇశ్రాయేలు ప్రజలు పెద్దలైన వారిని చంపేశావే. మోషే చంపేశాడా? లేదు. అర్థమైందా? దేవుని యొక్క సమాజంలోనికి ఎవరు రావాలి, ఎవరు రాకూడదు. అందుకని అంటాడు, మనకి ఆ ప్రభువుని పిలిచే ఆధిక్యత కూడా మనం లేనివారు. ఈరోజు నువ్వు నేను కూడా నా తండ్రి, నా దేవ, నా ప్రభువా అని పిలుస్తున్నావు. ఈరోజు మనం మాట్లాడితే నా దేవుడండి, నా ప్రభువు అండి, ఆయన నా తండ్రి అండి, ఇలా మనం ఎన్నో మాటలు చెప్తున్నాం యేసు ప్రభువారిని. నిజంగా నీకు తండ్రా? ఆయన నిజంగా నీకు దేవుడా? ఆయన నిజంగా నీకు ప్రభువా? ఆయనకి ఎవరో ఆయన బిడ్డలు అవుతారో తెలుసా? ఎవరు ఈ మాటలు పిలుస్తారో తెలుసా? వీళ్ళు మాత్రమే పిలవడానికి అర్హత ఉందంట, ఇంకా వేరే వాళ్ళకి అలా పిలిచే అర్హత లేదంటున్నాడు ఆయన. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి చదువుదామండి. 4వ వచనం నుంచి చదువుదాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడు ఆయన్ను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడువు కాక కుమారుడివే, కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఈరోజు నువ్వు నేను కూడా ఆయన ప్రభువా, నాయన, తండ్రి అని మొరపెడుతున్నామంటే ఆయన కుమారుని ఆత్మ మనలోనికి రావడం వల్ల ఆ తండ్రిని మనం నా తండ్రి అని పిలవగలుగుతున్నాం. లేకపోతే ఆయన నా తండ్రి అని పిలవడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే ఆయన ఆ రోజులలో ఇశ్రాయేలు ప్రజలైన వారికి మాత్రమే దేవుడు, ఏ భూమి మీద ఇంకెవ్వరికీ దేవుడు కాదు ఆయన.
భూమి మీద వాళ్ళను దేవుడు ఏర్పరచుకొని వాళ్ళనే ఆయన సంతానముగా చేసుకొని యేసు ప్రభువారి వరకు కూడా తండ్రి అయిన దేవుడు ఎవరికి దేవుడు అంటే వాళ్ళకు మాత్రమే దేవుడు. ఆ ఒక్క ఇశ్రాయేలులకు మాత్రమే దేవుడు. ఇంకెవ్వరికీ దేవుడిగా ఉండడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అంటే ఉన్న జనాంగం అంతా కూడా ఆయన దృష్టిలో పాపాత్ములైన మనుషులు. మీరు చూడండి, అదే నోవహు సంతానము భూమి మీదకి వచ్చిన తర్వాత హాము, యాపేతు, షేము, వీళ్ళ ముగ్గురు నోవహు యొక్క కుమారులు. వీళ్ళ ముగ్గురు కుమారుల ద్వారానే మరలా సంతానము భూమి మీదకి వచ్చింది. అందులో హాము సంతానము కానీ యాపేతు యొక్క సంతానము కానీ దేవుని యొక్క జనాంగములోనికి రాలేదు. కానీ షేము యొక్క సంతానాన్ని మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ చిన్న కుమారుడిని షేము యొక్క సంతానాన్ని దేవుడు ఏర్పరచుకొని వారి ద్వారా ఒక సంతానాన్ని భూమి మీద తీసుకొచ్చాడట. షేము యొక్క వంశావళి ఇది అంటాడైనా. సరే మీరు చూపిస్తాను. దేవుడు ఒక గోత్రాన్ని ఏర్పరచుకొని ఆ ఒక గోత్రము ద్వారా వాళ్ళకు మాత్రమే దేవుడిగా ఉండి ఈ భూమి మీద ఇంకెవ్వరికీ ఆయన దేవుడిగా ఉండడానికి ఇష్టపడలేదండి. వీళ్ళకి మాత్రమే ఆయన దేవుడయ్యాడు. కాబట్టి వీళ్ళ సంతానము భూమి మీద ప్రారంభించబడింది. ఆదికాండము 11వ అధ్యాయము 10 వచ్చినవండి. 11:10 షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్ల గలవాడే జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షాదును కనెను. షేము అర్పక్షాదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అంటే షేము 100 ఏండ్ల వయసు వచ్చినప్పుడు అర్పక్షాదుని కన్నాడట. అర్పక్షాదుని కన్న తర్వాత 500 సంవత్సరాలు షేము బ్రతికి ఇంకా అనేక మంది కుమారులను కుమార్తెలను కన్నాడు. కానీ వాళ్ళెవరి పేర్లను ఇంకా రాయబడలేదు. అర్పక్షాదుని మాత్రమే దేవుడు రాశాడు. ఇప్పుడు అర్పక్షాదు దేవుడు అతన్ని ఎన్నుకొని అతని ద్వారా ఇంకొకరిని కన్నాడట. సరే మీకు ఆ మాట కూడా చూపిస్తాను. 12 వచ్చినవండి. అర్పక్షాదు 35 ఏండ్లు బ్రతికి షెలాహును కనెను. అర్పక్షాదు షెలాహును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షాదు కూడా కుమారులు కన్నాడు. ఆ కుమారుల్లో ఆయన కొన్న మొదటి కుమారుడు లేక ఆయన కన్న కుమారులో షేలహు అనేవాడిని కన్నాడు. ఆయన షేలహును కనిన తర్వాత ఇంకనూ 300 సంవత్సరములు బ్రతికి అనేక మంది కుమారులను కుమార్తెలు కన్నాడు. కానీ వాళ్ళెవ్వరి పేర్లు బైబిల్లో రాయలేదు. ఇతని పేరు మాత్రమే రాశాడు. షేము అర్పక్షాదుని కనెను. అర్పక్షాదు షెలాహును కనెను. షెలాహు చూడండి ఆయన ఇంకెవరికి ఏబేరుని కన్నాడట. ఇలాగా ఈ 10 తరాలలో 10వ తరం వాడైన అబ్రహాము తండ్రి అయిన తెరాహును కన్నాడు. వీళ్ళు ఇంకా చాలామందిని కన్నారు. వీళ్ళెవ్వరినీ దేవుడు ఏర్పరచుకోలేదు. ఒక్కరిని అంటే దేవుడు ఒక జనాంగాన్ని ఎన్నుకోవాలి అనుకుంటే, వాళ్ళలో నుంచి ఆయన రావాలి అనుకుంటే ఆయన సంకల్పం ఎంత గొప్పదో చూడండి. ఆయన సంకల్పం ఎంత గొప్పది. అందుకనే దేవుడు ఈ లోకములో ఎవరినైనా ఏర్పరచుకున్నాడు అంటే వాళ్ళని ఒక గొప్ప సంతానముగా, వారిని పవిత్రమైన జనముగా దేవుడు చేయాలనుకున్నాడు. అలాగా వీరిని ఏర్పరచుకున్న తర్వాత ఈ తెరాహునకు మరలా 3 కొడుకులు పుట్టారు. ఆ 3 కొడుకులో ఆరాను, నాహోరు, అబ్రహాము. మరలా ఈ 3 కొడుకుల్లో అబ్రహామును మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇంకెవరిని ఏర్పరచుకోలేదు. అబ్రహామును దేవుడు ఏర్పరచుకొని అబ్రహాము ద్వారా ఒక సంతానాన్ని భూమి మీదకి తీసుకురావాలనుకున్నాడు. ఆయన ఎంత అంటే దేవుడు ఈ లోకములోనికి రావడానికి
ఒక ఒక వంశాన్ని ఎన్నుకున్నాడు. ఆ వంశములో నుంచి ఒక జనాంగాన్ని పట్టుకొని ఒక తెగవారిని పట్టుకున్నాడు. ఆ తెగలో నుంచి ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఆ వ్యక్తి నుంచి అతని సంతానం ద్వారా భూమి మీదకి రావాలనుకున్నాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎంత కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడంటే, భూమి మీద మీరు బ్రతికినంత కాలము ఈ భూమి మీద ఉన్న ఏ మనుషులతోనూ మీరు సాంగత్యము చేయకూడదు అన్నాడు ఆయన. అవునా? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు ఇంకొక జనముతో కలవకూడదు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. రాజులు రాసిన మొదటి గ్రంథము 11వ అధ్యాయము. రాజులు రాసిన మొదటి గ్రంథము 11వ అధ్యాయము. రాజులు రాసిన మొదటి గ్రంథము 11వ అధ్యాయములో ఇక్కడ దేవుడు సొలొమోనుతో ఇలాగ జ్ఞాపకం చేశాడు. ఆయన అంటే ఇశ్రాయేలు ప్రజలు చెప్పిన మాటలు ఇవి. 11వ అధ్యాయము మొదటి వచనమండి. మోయాబీలు, ఏదోమీలు, అమోనీలు, సీదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతలతో త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. దేవుడట ఇశ్రాయేలు ప్రజలకు ముందే చెప్పాడట, ఇలాంటి మనుషులతో, ఇలాంటి జనాంగముతో మీరు ఎప్పుడు సహవాసము చేయకూడదు. ఎందుకు చేయకూడదు? వీళ్ళు దేవుణ్ణి ఎరగిన వారు. అలాంటి వారితో వీళ్ళు ఎప్పటికీ సాంగత్యం చేయకూడదు. అంటే దేవుని బిడ్డలు అనేవారు ప్రత్యేకించబడిన వారు. అందుకే దేవుడు ఆయా జనాంగముల్లో నుంచి నేను మిమ్మల్ని విశేషముగా ఏర్పరచుకుంటేనే కనుక నేను మిమ్మలను నా బిడ్డలుగా నేను చేసుకున్నాను. కాబట్టి ఇక భూమి మీద ఉన్న ఎవరితోటి మీరు కలవకూడదు. సరే, మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. లేవీకాండము 18వ అధ్యాయము. సరే, దేవుడు వీళ్ళ కనాను దేశానికి తీసుకెళ్తానని చెప్పాడు. కాబట్టి కనాను దేశానికి తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళకి మరొక మాటను కూడా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. లేవీకాండము 18వ అధ్యాయము 2-3 వచనాలండి. నేను మీ దేవుడినైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారము చెప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారము చెప్పున మీరు చేయకూడదు. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, నేను మిమ్మల్ని కనాను దేశంలోకి తీసుకొని వెళ్తాను. కనాను దేశంలో మీకంటే ముందుగా 7 జాతుల వారు అక్కడ ఉన్నారు. ఆ 7 జాతుల వారితో మీరు సాంగత్యము చెయ్యకూడదు అన్నాడు. ఏమండి, దేవుడు అసలు ఇంకెవరితోటి కలవకూడదు. ఇప్పుడు అదే కదా మన బాధ. యేసుబా నమ్ముకుంటే ఇప్పుడు ఏటట, దేనికి వెళ్ళకూడదట, ఏమీ చేయకూడదట, ఏటి ఇంకెలాగండి మనం బతకడం? దేవుడిని నమ్ముకుంటే ఏటిదా? మరి ఇక దేవుడు ప్రేమించమంటున్నాడు, అందరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఈ దేవుడు ఎంతో దయ కనికరం కలిగిన వాడు అంటున్నాడు. ఇదేంటి చూసావా? ఆయన శరీర సంబంధముగా, ఆత్మ సంబంధముగా ఆయన తెలియచేసే విషయాలు మనం తెలుసుకోవాలి. అందుకన్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటే నేను మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాను. మీరు నా బిడ్డలు అని ప్రతిష్ఠించుకున్నాను. మీరు నా బిడ్డలైన తర్వాత నేను ఎవరితో ఉండమంటే వారితోటే మీరు ఉండాలి తప్ప ఇంక వేరే వారితో మీరు కలవకూడదు. అలాగ కలిశారు అంటే మీరేమవుతున్నారో తెలుసా? కలుషితం అవుతున్నారు. అలా కలుషితం అవ్వడం వల్ల ఏమవుతున్నాయి? ఇది వర్షాకాలంలో ఇప్పుడు వ్యాధులు ఎక్కువ ప్రబలుతున్నాయంట. ఎందుకు ప్రబలుతాయంట? నీరు కలుషితం అవ్వడం వల్ల. అంతేనా? నీరు కలుషితం అవ్వడం వల్ల. అందుకనే ఇప్పుడు ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ ప్రతి ఇంటికి తిరిగి ఏం చెప్తున్నారో తెలుసా? అమ్మా, మీ ఇంట్లో గిన్నెల్లో కానీ పాడైపోయిన డేక్షాలు కానీ ఏదైనా బయట ఉంటే అవి బోర్లించి పెట్టడం కానీ నీళ్ళు ఉంచొద్దు. ఎందుకంటే దోమలు అక్కడ చేరి మీకు జబ్బులు వ్యాపిస్తాయి. ఇప్పుడు అదే కదా,
ఈరోజు డయేరియా కానీ, లేకపోతే టైఫాయిడ్ జ్వరాలు కానీ, ఈరోజు మలేరియా జ్వరాలు కానీ దేని నుంచి వస్తున్నాయట? ఈ దోమల నుండే కదా. ఈ దోమలకు ఆశ్రయం ఏంటి? నీరు. ఆ నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో ఆ జీవి ఆ నీటి ద్వారా బ్రతికి దాని ద్వారా మనకే ఆ జబ్బుల్ని అంటిస్తుంది. ఒకటి, నీరుని మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా నిల్వ లేకున్నట్లుగా చూసుకోవాలి అంటున్నారు, అవునా? ఒకటి. రెండవది ఏం చెప్తున్నారు తెలుసా? కలుషితమైన నీరు త్రాగొద్దు అంటున్నారు. కలుషితమైన నీరు ఏంటి? కలుషితమైన నీరు పారే నీరు, ఏరుల ద్వారా కానీ ఎక్కడైనా పారే నీరు మీరు తాగొద్దు. ఎందుకంటే ఎన్నో వాటిలో కలిసిపోతున్నాయి కాబట్టి ఆ నీరు తాగొద్దు. ఇప్పుడు మీరు ఏ నీరు తాగాల? మంచి నీరు తాగాల. ఏది మంచి నీరు? మీరు మంచి నీటిని బాయిల్ చేసుకొని బాగా వేడి చేసి పొంగేలాగా వేడి చేసుకొని తాగండి. అప్పుడు ఏమవుతుందంటే వాటిలో ఉన్న క్రిములన్నీ చచ్చిపోతే అప్పుడు మీకు ఏమి రావు? జబ్బులు రావు అంటున్నారు. అంతేనా? ఎవరైతే ఇలాంటి ఆరోగ్య సంబంధమైన సూత్రాలు పాటిస్తారో వాళ్ళ ఆరోగ్యం ఎలాగుంటుంది? బాగుంటుంది. ఆరోగ్య సూత్రాలు పాటించిన ఆరోగ్యం ఎలాగుంటుంది? పాడైపోద్ది. అంతే కదా, హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు వీళ్ళు. అలాగే మనము కూడా దేవుడు చెప్పినట్లుగా పాటించకపోతే మనం కూడా జబ్బులు పాలవుతామంట. ఏ జబ్బు అది? ఆత్మ సంబంధమైన రోగము. ఆత్మ సంబంధమైన రోగం వచ్చిందనుకో ఏమవుతుంది? దేవుడి మీద ఉన్న ప్రేమ, ఆ శ్రద్ధ, ఆ యొక్క ఆసక్తి చచ్చిపోతుంది. దేవుడి మందిరానికి వెళ్దాం, ఈరోజు దేవుడి మందిరానికి వెళ్ళాలి అని అనుకోండి, ఏమనిపోతుంది? ఇంకేం వెళ్తాంలే, ఇప్పుడు కలిసిపోయి ఉన్నాం, పొద్దు నుంచి పని చేసి ఉన్నాం, ఇంక ఇప్పుడేం వెళ్తాం, లేదా ఈ ఒక్క వారం మానేద్దాంలే, పోయిన వారం వెళ్ళాం కదా, ఈ వారం వెళ్ళకపోయినా పర్లేదు. ఇలా చూసారా? ఇంకా అలా దేవుడు మందిరం అంటే ఎంత బలహీనులుగా చేయబడతారంటే ఇలా ఆత్మ సంబంధమైన రోగగ్రస్తులు అయిపోయారు. అంటే ఎవరితో సాంగత్యం చేయొద్దు అన్నాడు దేవుడు. అలాంటి వారితో సాంగత్యం చేయడం వల్ల వీళ్ళు ఏమవుతున్నారంటే వీళ్ళ ఆత్మీయ జీవితం చల్లారిపోయిందనమాట. వీళ్ళ ఆత్మీయ జీవితం చల్లారిపోవడం వల్ల వీళ్ళు ఏమైపోతున్నారంటే దేవుడి మీద ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది, లోకం మీద వీళ్ళ ఆసక్తి పెరిగిపోతుంది. అందుకనే శరీర సంబంధమైన వారు, ఆత్మ సంబంధమైన వారు, శరీర సంబంధమైన మనుషులు శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నారు, ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నారు. ఎవరు ఆత్మానుసారులో ఎవరు శరీరానుసారులో ఇక్కడే మనకు తెలిసిపోతుంది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఈ భూమి మీద ఉన్న ఏ జనాంగముతో ఎందుకు కలవద్దు అన్నాడంటే వీళ్ళు ఏమైపోతారట? కలుషితం అయిపోతారు. ఎలా కలుషితం అవుతారట ఇశ్రాయేలీలు? ఆత్మ సంబంధంగా చెప్పాను. వాళ్ళ శరీర సంబంధంగా ఎలా కలుషితం అవుతున్నారట? వాళ్ళు ఏం చేశారో తెలుసా? స్నేహం చేసిన తర్వాత ఈ స్నేహం ఎంత దూరం వెళ్ళిపోతాడో తెలుసా? మనం హిందువులతో అంటే దేవుణ్ణి ఎరగని వారితో మనం సహవాసం చేసామనుకోండి, ఎరగలేని వాళ్ళు ఏం చేస్తారట? స్నేహం చేసి అంటారట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక మనం ఇంత స్నేహం ఇప్పుడు దాకా మనతో కలిసి ఉన్నాం కాబట్టి మీ పిల్లని మాకివ్వండి, మా పిల్లని మీకు ఇస్తామంటారట. ఈ స్నేహం ఎక్కడిదా పోయింది? బంధుత్వం దాకా పోయింది. ఇప్పుడు మనం ఏమంటాము? నేను ఎవరు అంటే ఇప్పుడు ఏం పోద్ది? బంధుత్వం పోద్దా? స్నేహం పోద్ది. ఇంతకాలం మన స్నేహం పోతే ఇక మనం ఇప్పుడు దాకా చేసిన స్నేహం అంటావా? కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఖచ్చితంగా ఆ స్నేహం ఎప్పటికీ నిలబడాలంటే ఇప్పుడు ఏం చేయాలా? బంధుత్వం కలుపుకోవాలా. బంధుత్వం కలుపుకున్నప్పుడు వాళ్ళ పిల్లలు మనము, మన పిల్లలు వాళ్ళ పిల్లలకి ఇస్తారు. ఇప్పుడు ఇస్తే ఏమైపోద్ది? పుట్టే పిల్లలు ఎలా పుడతారు తెలుసా? ఎలా పుడతారు? సగం దేవుడు సగం లోకం. అందుకనే కదా ఇలా క్రైస్తవులతో ఎలా ఉన్నారు తెలుసా? ఆదివారం అయితే గుడికి వస్తారు, ఎక్కడైతే తీర్థాలు పండగలు అయితే అక్కడ పోతారు. ఏమంటే ఎందుకు వెళ్తారు? బంధుత్వం. అక్కడ స్నేహమేమో బంధుత్వం తీసుకొచ్చింది. బంధుత్వం ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళింది? మళ్ళీ విగ్రహారాధన దాకా తీసుకుని వెళ్ళింది, అక్కడ దాకా తీసుకెళ్ళింది. ఒకవేళ వెళ్ళను అంటే ఏమవుతుంది? అమ్మ పిల్లనిచ్చిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళకపోతే ఏమంటారు? ఇప్పుడు మన పిల్లని ఏం చేస్తారు? లేదా మమ్మల్ని ఏమంటారో, అదేమైపోద్దో ఇదేమైపోద్దో. ఎందుకు ఇప్పుడు తప్పనిసరి ఇప్పుడు ఏం చేయాలా? వెళ్ళాలా. ఇప్పుడు వెళ్ళకపోతే ఒప్పుకోరు. ఇప్పుడు వెళ్తేనేమో దేవుడు ఒప్పుకోడు, వెళ్ళకపోతేనేమో వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు ఏం చేస్తారు?
ఖచ్చితంగా వీళ్ళు నిజంగా ఆత్మీయులైతే బంధుత్వాన్ని తెంపేసుకుంటారు, కానీ దేవుణ్ణి మాత్రం బాధ పెట్టరు. మేము ముందే చెప్పాం ఇవన్నీ విషయాలు, కానీ మీరు అలా కాదు అన్నారు. కాబట్టి దాని విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడం. మీ బంధుత్వం పోయినా పర్లేదు, మీ స్నేహం పోయినా పర్లేదు, కానీ మా దేవుడితో ఉన్న స్నేహం కానీ మా దేవుడితో ఉన్న బంధుత్వం కానీ మా తెగిపోకూడదు. మాకు దేవుడే ముఖ్యం, కానీ మీరు ముఖ్యం కాదు. అందుకని ఇశ్రాయేల్ ప్రజల దేవుడు ఏ జనాంగంతో కలవద్దన్నాడు ఆయన. వీళ్ళు ఎవరితోనైనా కలిస్తే వీళ్ళు ఖచ్చితంగా దేవుడు వాళ్ళని శిక్షించాడు. వాళ్ళు ఎప్పుడైతే దేవుణ్ణి ఎరగిన జనాంగంతో కలిసి వారు దేవుడికి వ్యతిరేకమైన పనులు చేశారో వారి వల్ల వీళ్ళకి కష్టాలు వచ్చాయి. మీకు చూపించాను కదా, సరే మరలా చూపిస్తాను మీకు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనమండి. 11:4. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు. చూసారా, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశముల నుంచి వీరు బయలుదేరి కనాను దేశానికి బయటికి రావాలి, ఐగుప్తుల నుంచి బయటికి రావాలి. ఎవరిని బయటికి రమ్మన్నాడు దేవుడు? ఓన్లీ ఇశ్రాయేల్ ప్రజలు మాత్రమే బయటికి రావాలా. ఈ 12 గోత్రాల్లో ఉన్నవారే బయటికి రావాలా. మరి ఈ 12 గోత్రాలు ఉన్నవారే బయటికి రావాలంటే మరి ఈ మిశ్రిత జనం ఎవరు? ఏమండి? కదా, ఇశ్రాయేలీలు ఐగుప్తులతో వివాహం ఆడారు. వాళ్ళ కూతురికి వీళ్ళ కొడుకులకి ఇచ్చారు, వాళ్ళ కొడుకులు వీళ్ళ కూతురు చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారు? మిశ్రిత జనం. ఇప్పుడు ఏమయ్యారంటే ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము కూడా మీతో వచ్చేస్తాము అన్నారు. అసలు రావచ్చా? రాకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారు? వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? మధ్యలో ఈ మిశ్రిత జనం అంటే ఎలాగుంటారు? సగం ఐగుప్తు, సగం విశ్వాసులు, అంటే సగం దేవుడు సగం లోకము. ఇప్పుడు వీళ్ళు ఏమని ఏడుస్తారు? వీళ్ళు దేవుడని ఏడుస్తారా? అసలు దేవుడే నేడం లేదు. వీళ్ళు పాపం ఇశ్రాయేలీలు ఎవడూ దేవుణ్ణి శోధించలేదట. ఎవడు శోధించాడు? మిశ్రితమైన పుట్టించారు ఆ ఆశ. వాళ్ళ పుట్టించినందుకు వీళ్ళు ఏడ్చారు. తెగులు ఎవరి మీదకి వచ్చింది? చూడండి ఎలాగుందో. అందుకే దేవుడు అన్నాడు, ఆయన ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఏ జనాంగముతో కలవనివ్వలేదు. ఇంకా వాళ్ళు ఏ జనాంగంతో కలవనివ్వలేదు. వాళ్ళు ప్రత్యేకించబడిన వారిగానే ఉన్నారు. అలా ప్రత్యేకంగా ఎందుకు ఉంచారో తెలుసా? ఆ దేవుడే భూమి మీదకి రావాలి వాళ్ళ వంశముల నుంచి. అలాగైనా మిశ్రిత జనాంగంలో నుంచి యేసుప్రభువు పుట్టానుకో ఈయన్ని కూడా ఏమంటారు తెలుసా? ఈయన్ని కూడా ఆయన దేవుడుగా అంగీకరించరు. అందుకనే అనాది కాలంలో ఇశ్రాయేలు ప్రజల ముగ్గురు ఉండేవారు. 1 యూదుడు, 2 సమరయుడు, 3 అన్యుడు. ఈయన ముగ్గురేనండి. అన్యుడు అంటే దేవుణ్ణి ఎరగిన వాళ్ళందరూ, విగ్రహారాధన చేసే వాళ్ళందరూ అన్యులుగా ఎంచారు వీళ్ళు. 2వది సమరయులు అంటే ఇశ్రాయేలీలు ఎవరితోనైనా అక్రమమైన సంబంధం పెట్టుకొని బయట ఉన్న వాళ్ళని ఎవరినైనా దేవుణ్ణి ఎరగిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టిన వాళ్ళందరినీ కూడా సమరయులుగా వెలివేశారు. ఈ సమరయులు ఎవరితో కలవకూడదు? ఎప్పటికీ ఇశ్రాయేలుతో, యూదులతో ఎప్పటికీ కలవకూడదు. అందుకని వాళ్ళు గెంటేసేవారు. అక్రమమైన సంబంధం చేసుకున్న వాళ్ళు ఎవరినైనా సరే యూదులు ఏం చేశారంటే సమరయుల కింద బయటికి గెంటేసేవారు. మీరు మాతో కలవకూడదు అన్నారు. వాళ్ళు ఎప్పటికీ కలవనిచ్చేవారు కాదు. 3వది యూదుడు. యూదుడు అనేవాడు ఎలాగుంటాడు? చాలా ఖచ్చితమైన వాడు. వాడు యూదుడినే పెళ్లి చేసుకుంటాడు, ధర్మశాస్త్రాన్నే పాటిస్తాడు. దానికి తూచా తప్పకుండా ఏ చిన్న పొరపాటు చేయడం మాత్రం వాళ్ళు యూదులు, వాళ్ళు ప్రత్యేకించబడిన వారు. అంతవరకు వాళ్ళు అలా దేవుడు ఉంచాడు. యేసు ప్రభువు ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఆయన అన్నాడు, అన్యజనులైన మనల్ని, యూదులైన వారిని ఏకము చేయాలనుకున్నాడు. అందుకనే మనం తెలుసు కదా,
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12, 13 వచనాలు అంటాడు, మనం ఇశ్రాయేలు ప్రజలతో సహపౌరులను కాకపోయినప్పటికీ, లోకమందు దేవుడు లేని వారిని అయినప్పటికీ, మనం అన్యజనులమైనప్పటికీ కూడా దేవుడు తన రక్తము ద్వారా మనల్ని కడిగి యూదులను అన్యజనులను అయిన మనల్ని ఏకము చేశాడు. మన ఉభయులను ఏకము చేసి ఆ తండ్రితో సమాధానపరిచాడు. అంటే ఇప్పుడు మనం ఏమైనట్టండి? దేవుని ప్రజలుగా చేయబడిన వారు. ఇప్పుడు దేవుని ప్రజలంటే ప్రతిష్ఠించబడిన వారము. అందుకనే దేవుడు అన్నాడు, తను ఎవరినైతే ప్రతిష్ఠించుకున్నాడో వాళ్ళకి దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడో తెలుసా? మీరు నన్ను నమ్మిన తర్వాత నన్ను ఎరగని వారితో ఎట్టి పరిస్థితుల్లో నీకు సాంగత్యం ఉండకూడదు. అలా నువ్వు సాంగత్యం చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? నీ ఆత్మీయ జీవితం కలుషితం అయిపోతుంది. నీ ఆత్మీయ జీవితం కలుషితమైతే ఒకరోజు నువ్వు నా రాజ్యంలోనికి చేరలేవు. నువ్వు పోగొట్టుకునేది ఏంటో తెలుసా? లోకంలో నువ్వేం పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోలేవేమో, కానీ పరలోకాన్ని కానీ పోగొట్టుకున్నామంటే ఇంకెప్పటికీ తిరిగి సంపాదించుకోలేము. ఆ నష్టము ఎప్పటికీ తీరని నష్టం అన్నమాట. అందుకని ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా దయా సంకల్పము చెప్పిన అన్యులైన మిమ్మలను, విరోధమైన స్వభావం కలిగిన మిమ్మలను, పాపము చేత చచ్చిన వారినప్పుడు మిమ్మల్ని కూడా నేను మీ ఎడల దయ చూపించాను. అసలు మీరు నాకు కుమారులుగా కుమార్తెలుగా అవ్వడానికి మీరు అర్హులు కారు. మరి ఎవరున్నారు తెలుసా? ఇశ్రాయేలీలు నా జనాంగం ఉన్నవారు, వారు నా ప్రజలు. వారిని నేను కనికరించాలేమో కానీ వీరిని కనికరించను. వీళ్ళతో నాకు ఎటువంటి సంబంధము కూడా లేదు. వీళ్ళు నన్ను ఎరగిన వారు, తండ్రైన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తప్ప భూమి మీద ఉన్న ఏ గోత్రాన్ని కూడా ఆయన వాళ్ళతో కలుపుకోవడానికి ఇష్టపడలేదు. కానీ యేసుప్రభువారు మరలా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనల్ని కూడా వారితో సమానమైన వారిగా చేయాలని ఆ దేవుని యొక్క సంకల్పము. అందుకని ఆ దేవుడు నీ ఎడల నా ఎడల ఆయన చాలి, ఆయన కనికరాన్ని చూపించి అన్యజనులమైన మనల్ని, పరదేశులమైన మనల్ని, దేవుని ఎరగని వారమైన మనము, ఈ లోకములో అపరాధము చేత పాపము చేత మనం చచ్చిన వారమే ఎంతో చెడు జీవితాన్ని జీవిస్తున్న మనల్ని ఆ దేవుడు ప్రేమించాడండి. ఆనాడు యేసుప్రభువారు మరణించిన తర్వాత ఆది అపోస్తులు కూడా సంఘాన్ని వారు కట్టి అందరినీ ఒక్కలాగా చూడాలనుకున్నారు వాళ్ళు. అంటే యూదుడైనా యేసుప్రభువారిని ఎరిగిన వారైనా అన్యులైనా వీళ్ళిద్దరూ ఒకటే. అందుకనే ఆయన అంటాడు, యూదుడైనను గ్రీసు దేశస్థుడైనను హెల్లెనీయుడైనను లేకపోతే ఇంకెవడైనా సరే వీళ్ళందరూ క్రీస్తులో ఒక్కటి, ఇక్కడ భేదము లేదు అన్నారు. వీళ్ళు భేదము లేదు అంటే యూదులు ఒప్పుకోలేదు. మేము ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి మేము ప్రత్యేకించబడిన జనాంగం, మేము దేవుడికి ప్రతిష్ఠించబడిన వారము, మేము ఇలాంటి దేవుణ్ణి ఎరగిన అన్యజనులతో ఈరోజేదో దేవుణ్ణి నమ్మారని వీళ్ళతో మమ్మల్ని మీరు కలిపేస్తానంటే మేమెలా కలిసిపోతాం? మేము కలవము అన్నారు వాళ్ళు. అపోస్తల కార్యాల్లో ఇక్కడ ఇలాంటి వాదం వచ్చిందన్నమాట. వాళ్ళు రక్షించబడిన వారు దేవుని సంఘములో కలిసిన తర్వాత వీళ్ళందరూ ఒకే చోట ఉండి ఒకే చోట తింటూ ఒకే చోట పడుకోవడం అనేది ఈ యూదులకి నచ్చలేదు. వాళ్ళేమో అన్యులు, మేమేమో ప్రతిష్ఠించబడిన వారము, ఇప్పుడు వాళ్ళు మాతో ఎలా కలిసి ఉంటారు? ఇది ఒప్పుకోము అన్నారు. సరే, అప్పుడు వీళ్ళేం చెప్పారట, అయితే మీతో కలవాలంటే ఏం చేయాలో చెప్పండి అన్నారు వీళ్ళు. అపోస్తల కార్యాలు వీళ్ళు ఏం చెప్పారో చూపిస్తాను మీకు. అపోస్తల కార్యములో అప్పుడు వీరు కొన్ని విషయాలు వీరికి చెప్పారట. మేము వారితో కలిసి ఉండాలి అంటే, వారిని మా యొక్క జనాంగంలోనికి కలుపుకోవాలి అంటే వారు కొన్ని విషయాల్ని విడిచిపెట్టాలి అన్నారు వారు. 15వ అధ్యాయము అపోస్తల కార్యములు 19-20 వచనాలండి. 15వ అధ్యాయం అపోస్తల కార్యములు
15వ అధ్యాయము 19-20 వచనాలు. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలను రాసి పంపవలని నా అభిప్రాయము. యాలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పాను. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే ఇస్రాయేల్ దేశమంతట కూడా మోషే ధర్మశాస్త్రం యొక్క పత్రికను చదివేవారు, దాన్ని అనుసరించేవారు అన్ని పట్టణాల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వీళ్ళు అన్యజనులు కలవనివ్వరు. కాబట్టి వాళ్ళు మరలా ఈ సమాజ మందిరంలోనే కలవాలి అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? 3 విషయాలు చేయాలట. 1, విగ్రహారాధనను విడిచిపెట్టాలా. సరే, వాళ్ళు యూదులతో కలవాలంటే వాళ్ళు ఏం చేయకూడదు? విగ్రహారాధన చేయకూడదు. 2, పాపము చేయకూడదు. పెళ్ళి కాకముందే ఏ చెడుతనము చేయకూడదు, ఏ పాపము చేయకూడదు. 2, 3వది, ఏ జంతువునైనా వాళ్ళు తినాలి అనుకుంటే దాని రక్తాన్ని తీసివేసి ఆ తర్వాత మాత్రమే తినాలి. ఈ 3 చెయ్యాలి, అప్పుడే మేము వాళ్ళని మాతో సమానముగా ఎంచుతాము అన్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు పవిత్రులని మేము ఎంచుతాము. అప్పుడు ఈ యొక్క అపోస్తులు ఏం చేశారంటే యేసు ప్రభువారి రక్తము చేత కొనబడిన క్రైస్తవులు అనబడిన వారందరికీ ఉత్తరాలు రాశారు. మీరు యేసు ప్రభువారిని నమ్మారు కాబట్టి విగ్రహారాధన విడిచిపెట్టాలి. 1. 2వది, పాపము అనేది చేయకూడదు, జరత్వం అనేది చేయకూడదు కదా, ఇది దేవుడికి తప్పే కదా. 2. 3వది, ఆ దేవుడే చెప్పాడు కదా, ఒక జంతువుకి రక్తం అనేది ఒక ప్రాణము కాబట్టి ఏ జీవిని ప్రాణముతో తినకూడదు, కాబట్టి దాని రక్తాన్ని తీసివేయాలి. అప్పుడు దేవుడిని నమ్మిన బిడ్డలు కూడా ఏమన్నారంటే ఇది నిజమే, మేము కూడా తూచ తప్పకుండా ఇలాగే జీవిస్తాము అన్నారు. అప్పుడు వీళ్ళిద్దరూ ఏం చేశారంటే కలిశారన్నమాట. ఆనాటి నుంచి దేవుని నమ్మిన ప్రజలు, యూదులు అనబడిన వారు, వీళ్ళిద్దరూ ఒకే నిబంధనను పాటించారు. ఏంటి అంటే పరిశుద్ధత, పరిశుద్ధమైన జీవితము, ఇలాగ చెయ్యాలి, ఇది అనుసరించాలి, అప్పుడే మనము ఆయన దేవుని పిల్లలుగా చేయబడతాము అని చెప్పారు వారు. కాబట్టి దేవుని యొక్క దయా సంకల్ప ప్రకారముగా నిన్ను నన్ను కూడా ఆయన మనల్ని ఇశ్రాయేలు ప్రజలతో సమానము చేయడానికి, ఏకత్వము చేయడానికి, ఆ ఇశ్రాయేలు ప్రజలతో మనల్ని కూడా ఆ పరలోక రాజ్యంలో ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని అనుగ్రహించడం కొరకే ఆయన దయా సంకల్పం చొప్పున మనందరినీ దేవుడు ఆయన రక్షించాడండి. అందుకనే కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, ఆయన చూపిస్తాను మీకు. 107వ కీర్తన 107వ కీర్తన మొదటి వచనమండి. 107వ కీర్తన మొదటి వచనమండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకు మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే అన్యజనులమైన మనల్ని ఇశ్రాయేలు ప్రజలతో సహపౌరులుగా చేయడం కొరకు ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించడమే కాక ఆ శాపగ్రస్తమైన సిలువ మీద మన కొరకు మరణించి ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరించి ఇశ్రాయేలు ప్రజలతో సహపౌరులుగా చేశాడు. అందుకనే ఇప్పుడు మనందరము కూడా వాగ్దానము చేత జన్మించిన వారము, దత్తపుత్రులుగా చేయబడిన వారము, మనమందరము యేసు ప్రభువారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలలో మనము కూడా సమానమైన వారసత్వాన్ని తీసుకున్న వారము. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన నా దయా సంకల్పము ద్వారానే నేను మిమ్మల్ని రక్షించాను, నేను మిమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాను. ఎందుకంటే
మీరు నా కుమారులు కుమార్తెలుగా ఉండడానికి మీకు ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే మీ పితరుడైన మూల పురుషుల ద్వారా పాపము అనేది మీకు రావడం వల్ల మీరందరూ నాకు విరోధమైన జీవితాన్ని జీవించిన వారు. అందుకనే మీలో ఎవ్వరూ కూడా నన్ను తండ్రి అని కానీ, నా ప్రభువా అని కానీ, లేక నా దేవుడా అని కానీ చెప్పడానికి అర్హత లేని మనల్ని ఈరోజు ఆ దేవాత దేవుడిని యేసుప్రభువారిని నా తండ్రి, నా దేవా, నా ప్రభువా అని ఈరోజు నువ్వు స్తుతించగలుగుతున్నావు అంటే ఆయన దయా సంకల్పము ద్వారానే నీవు నేను కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడ్డాం. అందుకని అంటున్నాడు, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలిచి ఉంటుందట. యేసుప్రభువారు నిన్ను నన్ను రక్షించి ఆయన దయను మనం బ్రతికి ఈ భూమి మీద ఉన్నంతకాలము కూడా ఆయన దయ మన ఎడలో చూపిస్తున్నాడట. మీరు ఇంకొక మాట చూపిస్తాను, ఆ దేవుడు ఎంత ఎలాంటి వాడో చూపిస్తాను. విలాప వాక్యములు 3వ అధ్యాయంలో ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆయన కృప లేక ఆయన దయ మన ఎడల ఎలాగుంది అనే విషయాన్ని ఆ దైవజనుడు ఇక్కడ చూపిస్తున్నాడు. మీకు చూపిస్తాను. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25 వచనమండి. 25 వచనం 3:25. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. యెహోవా దయాళుడట, తను వెదికే వారందరికీ దయ చూపిస్తాడట. ఆయన దయ చూపిస్తే ఎలాగుంటుందట? ఆయుష్కాలం అంతట. ఈ ఆయుష్కాలం అంతట్లో ఎలాగుంటుందట? ఆలోచించవా? మీకు ఒక మాట చెప్తాను. దావీదు కుమారుడైన అమ్నోను అబషాలోము సహోదరి అయిన తామారుని పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత తన చెల్లెలు అమ్నోనుని చాలా బ్రతిమాలింది. అన్నా, నన్ను ఏదో పాడు చేస్తే పాడు చేసావు, కానీ ఇప్పుడు నన్ను నీ ఇంట్లో నుంచి బయటికి గెంటేయద్దు. బయటికి గెంటేస్తే ఇప్పుడు నేను బయటికి వెళితే ఇంతకంటే ఎక్కువ అవమానాన్ని నేను పొందవలసి వస్తుంది. దయచేసి నన్ను బయటికి పొమ్మనొద్దు, నన్ను గెంటొద్దు అని ఎంతో ఏడ్చింది ఆ చెల్లెలు. కానీ ఆ అమ్నోను ఏం చేశాడు తెలుసా? బలవంతంగా ఆమెను బయటికి గెంటేశాడు. ఎప్పుడైతే తామారుని పాడు చేసి ఆమెను బయటికి గెంటేశాడో ఆమె జీవితకాలం అంతయు విధవరాలుగానే మిగిలిపోయింది. కారణం ఏంటో తెలుసా? సమాజం అందరికీ తెలిసిపోయింది, ఈమె పాడు చేయబడిన స్త్రీ. ఇంకా అలాంటి ఆమెను ఎవరికి పెళ్లి చేస్తారు? ఆ యూదులలో మరీ నిష్ట ఏంటో తెలుసా? ఎలాంటి పాపం పని ఎవరు చేసినా జీవితాంతము కూడా విధవరాలుగానే మిగిలిపోవాలి తప్ప ఇంకెవ్వరూ పెళ్లి చేసుకోకూడదు. ఖచ్చితంగా వాళ్ళు ఎంతలా ఉండేవారంటే చాలా పవిత్రంగా ఉండేవారు. ఎందుకు అంటే వాళ్ళు ఎంత నిష్ఠగా జీవించారో చూడండి. బైబిల్ గ్రంథంలో అందుకంటున్నాడు, దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నువ్వు తప్పు చేసినా ఆయన ఎప్పుడూ నిన్ను త్రోసివేయలేదు. అందుకన్నాడు ఆయన దీర్ఘశాంతుడు అట, దయాలత్వము కలిగిన వాడట. ఆత్మఫలాలలో ఆయనకున్న ఫలాల్లో దయాలత్వము కూడా ఒకటి. ఈ దయాలత్వం ఎంతకాలం ఉంటుందంటేనట, మరణము వరకు దయ చూపించగలిగినట దేవుడట. అందుకని అంటాడు, నా ఎడల నీ దయ చూపించు తండ్రి, నా ఎడల నీ దయ చూపించు తండ్రి అంటావు. నా ఎడల నీ దయ చూపించడం అంటే నేనున్న నా పరిస్థితిని చూసి నా ఎడల నువ్వు కనికరాన్ని దయని చూపిస్తే తప్పక నాకు సహాయం కలుగుతుంది. ఎస్తేరు అహష్వరోషు రాజుని పిలిచి విందుకు ఆహ్వానం చేసినప్పుడు ఆ రాజు భోజనము చేసిన తర్వాత ఆమెతో చెప్పాడు, ఎస్తేరు నీకు ఏం కావాలో నన్ను అడుగు. ఎందుకంటే ఎస్తేరు అహష్వరోషు యొక్క రాజు యొక్క దయ పొందిన స్త్రీ. ఎప్పుడైతే అహష్వరోషు యొక్క దయ పొందిందో అహష్వరోషు రాజు ఎస్తేరుని ఇలాగ చెప్పాడు,
ఎస్తేరుతో ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. ఒక్క మాట చూపిస్తాను. ఎస్తేరు గ్రంథము ఆ రాజు అహష్వరోషు రాజు ఎస్తేరుని ఇలాగన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నీకేం కావాలి? ఒకవేళ నువ్వు ఏది అడిగినా అది నేను నీకు ఇస్తాను. ఒకవేళ నా దేశంలో సగ భాగమైనా నీకు ఇచ్చేస్తాను. నీ మనవేంటో నాతో చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను అని 5వ అధ్యాయము 6వ వచనం అండి. చూసావా? ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నాడు, రాజ్యములో సగమైనను నేను నీకు ఇచ్చేస్తాను. అది ఒక రాజు యొక్క దయే అంతలాగుంటే మనం రక్షించిన దేవుని యొక్క దయ ఇంకెంత గొప్పదంట. ఆయన దయగాని మనం పొందితే ఈ లోకములో నీకేది తక్కువ కాదు. అందుకని అంటున్నాడు, ఆయన దయ ఆయుష్ కాలము ఉంటుంది. దావీదు కూడా అంటాడు, తండ్రి నా ఎడలను వింత దయ చూపుటకు నేనే పాటువాడు నా ఎడలంత దయ చూపించడానికి. అసలు నా తండ్రి కుటుంబమైనంత గొప్పదంటావా? నేను గొప్పవాడిని అంటావా? లేదే, నువ్వు నా ఎడల చూపిన దయ గొప్పది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడిని యేసు ప్రభువాన్ని నీవు నేను ఆరాధించే ముందుగా, ప్రభువా నిజమే, ఒకవేళ నీ దయ నా ఎడలు లేకపోయి ఉంటే నేనేమైపోయే వ్యక్తి? నేను నిన్ను ఎరగిన వంశములో పుట్టినవాడను. నేను నిన్ను అన్యజనుడుగా జీవించిన కుటుంబంలో నుంచి ఉన్న వ్యక్తిని. అలాంటి నన్ను నీ అనాథకాల సంకల్పం చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతిష్ఠించబడిన ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క వంశముతో నాలాంటి ఒక నీచురాలు నేను నన్ను కూడా కలపడానికి నా కొరకు పరలోకం నుంచి భూమి మీదకి దిగొచ్చావు. నా కొరకు ఎన్నో బాధల్ని శ్రమను అనుభవించావు. ఆఖరికి నా కొరకు ఆ కలువరి శిలువ మీద మరణించి నీ కనికరము నీ దయ చొప్పునే నాలాంటి ఒక పాపాత్మురాన్ని క్షమించవు తండ్రి. నీ బిడ్డగా నేను చేసుకున్నావు. ఈరోజు నేను రక్షించబడ్డాను అంటే, ఈరోజు నీ కుమార్తెగా చేయబడ్డాను అంటే, ఈరోజు ఏర్పరచబడిన ఒక వంశములోనికి, ఒక ప్రతిష్ఠితమైన జనములోనికి నేను చేయబడ్డాను అంటే, ఇది నా వల్ల ఏమీ కలగలేదు. ఇదంతా నీ దయా సంకల్పం చెప్పనే నా ఎడల నువ్వు చూపిన మీ దయ ఎంత అపారమైన తండ్రి. అంతేకాదు, నేను రక్షించబడిన నాటి నుండి నేటి వరకు నీ దయ నా మీద ఉండడం వల్లే నీ దయ ఆయుష్కాలం అంతా చూపిస్తున్నావు. అంటే నేను బ్రతుకుచున్న దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి. అంటే నన్ను నువ్వు కాపాడుతున్నావు, నువ్వు నన్ను పోషిస్తున్నావు, నా అవసరతలు తీరుస్తున్నావు. ఈ రోజు వరకు నన్ను అన్ని విధాలుగా మీరు ఆదుకుంటూ వస్తున్నారు. ఈ రోజు వరకు నేను ఇలా సమృద్ధిగా ఇలా జీవించగలుగుతున్నాను అంటే ఇది నీ కృప, ఇది నీ దయ. నీ దయా కనికరము చెప్పుని నేను భూమి మీద జీవిస్తున్నానే తప్ప నా దాని వల్ల ఏది కాదు. అలాంటి నిన్నెరగిన వాడినైన అన్యజనునైన నన్ను ప్రేమించి నీ సంతానములో నీ వంశంలోనికి నన్ను చేర్చుకున్నందుకు నీకేమిస్తే నేను రుణం తీర్చుకుంటాను, నీకేమిచ్చినప్పటికీ నేను రుణం తీర్చుకోలేని వాడిని అని ఆ దేవుడు దయాళుడు అని ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొద్ది సమయం ఆయన ఆరాధిస్తామండి. ఆ రీతిగా కొద్ది క్షణాలు ప్రభు యొక్క సన్నిధిలో మనం మన ఎడలో చూపించిన ఆయన దయ కొరకు ఆ ప్రభువుని ఆరాధించుకుందామండి. ఆ రీతిగా కొద్ది క్షణాలు మనంగా మరి దేవుడు మన జీవితంలో చూపించిన ఆ దయా కనికరమును చెప్పిన ఆ దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు కొద్ది క్షణాలు చెల్లిస్తాం.